ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెడతామని చెప్పి అదేవిధంగా దానివల్ల కోల్పోయిన ఆటో డ్రైవర్లకు మేము భరోసా ఇచ్చేటట్టుకు అనేకమంది సమస్యలు ఏమున్నా ఆ సమస్య కూడా పరిష్కారం చేసి వాళ్ళు కూడా ఆదుకునేటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు. ఈరోజు ఆగస్టు 15వ తారీఖున ఉచిత బస్సులు తీసుకొచ్చారు తప్ప ఆటో డ్రైవర్లకి ఎటువంటి హామీ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈరోజు అనకాపల్లి సెంటర్లో ఆటో డ్రైవర్ అందరం కూడా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆదాయం కోల్పోయినటువంటి ఆటో డ్రైవర్లు ఈ కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఈ ప్రదర్శన చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఆటో డ్రైవర్లకు వాహన మిత్రగా 15,000 రూపాయలు వేస్తానని చెప్పింది. తక్షణమే ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర 15,000 రూపాయలు వెయ్యాలని చెప్పి అదేవిధంగా ఆటో డ్రైవర్లకు ఏదైనా అనారోగ్యం వచ్చి ఆ డ్రైవర్ మంచాన పడినా లేదా ఆ డ్రైవర్ మరణించినా లేదా కాలో చెయ్య విరిగి ఆ మంచాన పడినా ఆ కుటుంబం రోడ్డును పడుతుంది. కాబట్టి అనేక సంవత్సరాలుగా ఆటో యూనియన్గా ఈ ప్రభుత్వాన్ని మేము పిఎఫ్ ఈఎస్ఐతో కూడుకున్న ఒక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్లు ఆదుకోవాలని చెప్తా ఉన్నాం. ఇప్పుడు మరీ అది అవసరం పడింది కాబట్టి ఈ ప్రభుత్వం తక్షణమే దాన్ని అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. రెండు, ఏదైతే 21, 31 జీవోలు తీసుకొచ్చారు అధిక జరిమానాలు విధిస్తూ ఈరోజు ట్రాఫిక్ పోలీసులు కానీ ఆర్టీఓ అధికారులు కానీ అనేకమైన రూల్స్ పెట్టి ఈరోజు మాపై 100 రూపాయలున్న జరిమానా 1000 రూపాయలు గాను, 1000 రూపాయల జరిమానా 10,000 రూపాయలు గాను, 10,000 రూపాయల జరిమానా 1,00,000 రూపాయల వరకు కూడా ఈరోజు జరిమానాలు వేసి ఆటో డ్రైవర్లు వేధిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా రద్దు చేయాలి, ఈ జీవోలను కూడా రద్దు చేయాలి, ఆటో డ్రైవర్లు ఈ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో ఫెడరేషన్ తరఫున ఆందోళన చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ అనకాపల్లి ఆర్టీఓ కార్యాలయం కూడా ఈ ఆందోళన చేయడం జరిగింది.